కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చడం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబట. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. డాన్సులు కాదు మంత్రి గారు, దౌకాన్ల సౌలతులు కూడా చూసుకోవాలి. అయ్యో ఎంత పనాయే. బాహుబలి కాదు, బండి బలి. లీవ్ ఇయ్యని మేనేజర్ల మీదకి తిరగబడుతున్న జెన్జీ ఉద్యోగులు. నేనేమన్నా చిన్న పిల్లగాన్నా డాక్టర్ షిట్టి తీసుకురా, సెలువు షిట్టి మీద మీ అమ్మ నాయన సంతకం పెట్టుకొనిరా అని చెప్తున్నావు. ఈ నడుమ మన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్తో మాట్లాడక చాలా దినాలైతుందిలా. ఇవాళ మాట్లాడదాం. అమర్నాథ్ సారు, ఎవరి గురించి మాట్లాడదాం ఇవాళ? అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు గురించా? ఆయన ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. అమ్మ బాబోయ్, అదేంది సార్ అట్లా అన్నారు? అది గొప్పతనం వారిలో. అంటే పెళ్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. అర్థం కాలేదు సార్. ఏమి? ఏది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ వచ్చినా దానికి కారకుడు నేనే అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు అసలు వెనకడిగే వేయరు. ఇంకాస్త వివరంగా చెప్పరా సారు? అంటే ఒక శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అంటే పని జరగదా? పని జరగదు. మరి శంకుస్థాపనలో మాత్రం దిట్ట. బహుశా వారు వేసినటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వేసున్నాడు? ఈ లెక్కన చూస్తే ఇవాళ కడప స్టీల్ ప్లాంట్, ఈ రోజు కడప స్టీల్ ప్లాంట్ కి మరొకసారి శంకుస్థాపన. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మరొకసారి క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి కార్యక్రమాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఉంటున్నా సారు, మళ్ళా కలిసినప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ పాటలకు స్టెప్పులేసే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఈ వార్తను చూడాల్సిందే, స్పందించాల్సిందే, సమాధానం చెప్పాల్సిందేనుల్లా. అవును మరి, అట్లున్నది ఏపీల ఆరోగ్య శాఖ పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదుల్లా. ఒకసారి గిట్ చూడుర్రి పరిస్థితి ఎట్లున్నదో. మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తీసుకోవాలా? మేము మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ ఇదే కొత్తగా. మీరు మొబైల్ ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? తీసుకున్నారు. నేను 2 సార్లు మొబైల్ తీసుకున్నారు. నేను పేషెంట్ ఫోన్ చేశాను, ఇప్పుడు 2 సార్లు చేశాను. అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, కండ్లారా చూసి చెవులారా ఇన్నరా సారు? దావకానకు వచ్చిన అక్క ఎంత దుఃఖంతో పెద్ద ఆఫీసర్ గారికి బాధని చెప్పుకుంటున్నదో. ఇగో ఈ వీల్ చైర్ ఇయ్యాలంటే దవాఖానలో పనిచేసే సిబ్బంది ఫోన్ తాకట్టు పెట్టుకుంటున్నారట. ఇది ఏం పద్ధతి సారు? అసలు ఈ రూల్ ఎప్పుడు తెచ్చిండ్రు? ఇప్పుడు కూడా మొబైల్ ఇవ్వలేదు. నేను పోయి న్యూస్ వాళ్ళకి ఫోన్ చేశాను, అన్న రాండి అంటే నేను ఫోన్ చేస్తే అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు ఇచ్చేది కొత్తది. ఇదేమన్నా పేషెంట్ కు పిలిచబాక ఎవరిని పిలిచబాలని ఉన్నారు. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అనంతపురం జిల్లాకెంచి పైసల మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు, ఏంది సార్లు ఇది? గవర్నమెంట్ దవాఖాన్లో వీల్ చైర్ కోసం ఫోన్లు తాకట్టు పెట్టడము, డబ్బులు తీసుకోవడం అంటే జనాల రక్తాన్ని పీల్చుక తాగినట్టు కాదా సార్లు? ఇదంతా ఒక ఎత్తు అయితే దవాఖాన్ల ట్రీట్మెంట్ ఎట్లున్నదో, ఎట్లా చేస్తున్నారో చెప్పక్క. మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో ఉంటా. ఈ సారాలు పోలీస్ సార్ చూడండి. మీరెందుకు పట్టించుకుంటలేరు పోలీస్ సార్లు? మీ కండ్ల ముంగట్నే వీల్ చైర్ కోసం ఫోన్ తాకట్టు పెట్టించుకుంటా అంటే చెప్పాలి కదా. కానీ చూడండి, గవర్నమెంట్ దవాఖాన్లో ఫ్రీగా వైద్యం చేయాలని రూల్ ఉన్నా గిట్ల కోసం ఉచ్చుకుంటున్నారంటే ఇక రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. చిన్నపాటి వాన వస్తే చాలు రోడ్డు మీద వరద రువ్వడి చూపుతుంది. ఇక అదే పెద్ద వాన అయితే రోడ్లు చెరువులైతాయి, కాలువలు నదులైతాయి. చిన్న గుంతలు కనబడాయి, పెద్ద గుంతలు కనబడాయి. ఇక్కడ చిన్న గుంతే ఉన్నదని అడుగు పెడితే పెద్ద గుంత ఉంటుంది. పెద్ద గుంత ఉన్నదని పక్కకు తిరిగిపోతే ఏ గుంత ఉండేది ఎవ్వరు ఊహించలేరు. అట్లుంటది వానలు పడ్డప్పుడు పరిస్థితి. పాపం గిడ చూడుండ్రుల్లా ఎంత పనైందో. అరరరే భగవంతుడా, ఎంత పని అయిపోయపో. ఏం తాకుడు తాకింది పో అన్నకు దెబ్బ.
ఘోరంగా అంటే ఘోరంగా దాకింది పో. తల్లడిల్లిపోతున్నాడు పాపం అన్న. షెండును గాంక రోడ్డుకు బలంగా ఎట్లయితే కొడతామో అంత బలంగా అన్న ముఖం రోడ్డు గట్టిగా గుద్దుకునేసరికి నొప్పి భరించలేక అల్లడం కొల్లడం అయిండు. కొడుకా బాధ తట్టుకోలేక కూలవడనే పడ్డాడు పో. ఓ పోలీస్ సార్లు జర దావకానకు జల్దిన తీసుకుపోన్రి జల్దిన. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జానగర్ దగ్గర జరిగింది ప్రమాదం. ఈ అక్కతోని కలిసి వానల బైక్ మీద బయలుదేరిన అన్నకు తెరిచిన మ్యాన్ హోల్ కనబడకుండా ఉండేసరికి గింత పని అయింది. ఇంకా అదృష్టం ఏందంటే అన్న రోడ్డు మీద పడడంతోనే ప్రాణాలు దక్కినాయి. కానీ పుసుక్కన అదే మ్యాన్ హోల్ లో పడితే ఆగం కథ ఉండేది. జనాలు బండ్లు నడిపే అన్నలు చూసిండ్రు కదా, వానల బయటికి వెళ్ళినప్పుడు మీ జాగ్రత్తలు మీరు ఉండుండ్రి సరేనా. కానీ అన్నకు భలే దెబ్బ తాకింది పోన్రి. ముఖం మీద ఎన్ని బొక్కలు ఇరిగినాయో ఏమో. ఇదివరకు దాకా పత్తకలేడు మన రాయేష్ గాడు. ఇయాల్టి వార్త ఏందో తెలియదు. అసలు ఏడున్నాడో కదా. ఈ మొగతి. హలో వాణి, ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఫుల్లు జ్వరం వాణి, అస్సలు వశపడతలేదు. నువ్వు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసిన. లీవ్ కావాలి వాణి. ఇటు గింతగానం ఓవర్ యాక్షన్ చేస్తుందంటే ఏందో డౌట్ కొడుతున్నది. కానీ కెమెరా అన్న రాజేష్ గారికి లైవ్ కలుపు. అయ్యో గంతగానో తగ్గుతున్నావు, మరి డాక్టర్ కాడికి పోయినా వారా? ఇంకా పోలే వాణి, సాయంత్రం వరకు చూసి తగ్గకుండా పోదాం అనుకుంటానా. పోత కాదు, తగ్గినా తగ్గకున్నా పో సరేనా. పిచ్చిది, నిజమే అనుకున్న మీద ప్రేమ చూపిస్తున్నది. పోతా అని చెప్పి పోకుంటే అయిపోయి. పోతావా అని పో, పోయి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని రా ఆఫీస్కి వచ్చేటప్పుడు. ప్రిస్క్రిప్షన్ అయింది కొత్తగా? అరే వాయిస్ నార్మల్ అయిపోయింది, జ్వరం పోయిందా? ప్రిస్క్రిప్షన్ అయింది వాణి కొత్తగా. అసలు నీకు నిజంగా జ్వరం వచ్చిందో నాటకాలు ఆడుతున్నావా ఎవరికెరక? తెలిసిపోయింది అయింది కొంపదీసి, ఎట్లా నన్ను చేసి కవర్ చేయాలి. అదేంది వాణి అట్లా అంటావు? నువ్వు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న పోస్టుల మేనేజర్ లెక్కనే మాట్లాడుతున్నావు. వైరల్ అవుతున్న పోస్టా? జెన్జీ ఎంప్లాయీ ఒక ఆయనే, సార్ అస్సలు చేతనైతే లేదు, లీవ్ కావాలి, జ్వరం వచ్చింది అని అంటే డాక్టర్ షిట్టి పంపు అన్నాడట మేనేజరు. అయితే దానికి ఆ ఎంప్లాయీ, నేనేమన్నా చిన్నపిల్లగాన్నా డాక్టర్ షిట్టి తీసుకురా, సెలవు షిట్టి మీద మీ అమ్మ నాయన సంతకం పెట్టుకొని రా అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి గరమైండు స్టార్టింగ్ లా. మరి లేకుంటే నీయసంటోళ్ళు ఉంటారు కదా, జ్వరం రాకున్నా వచ్చిందని కథలు పడేటోళ్ళు. అదేంది వాని అట్లా అంటావు? నిజంగానే జ్వరం వచ్చింది నాకు, కావాలంటే ఇంటికి వచ్చి చూడు. అవసరం లేదు, ఆల్రెడీ లైవ్ కల్పించిన ఎప్పుడో, నువ్వే చూస్తలేవు. నీకు జ్వరం వచ్చిందా? అంటే ఇలా ఆఫీస్కి రాబుద్ది అయితే లేదు, ఉత్తగానే రానంటే ఒప్పుకోవని. సిగ్గుండాలి గింత నాన్న. గిందుకే నీయసంటే దొంగగాళ్ళు ఉన్నారు కాబట్టి జర్మనీలో కొత్త రూల్ పెట్టిర్రు. రూలా? ఏమని? ఎవరైతే సిక్ లీవ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందేనట. ఇది ఘోరం అసలు. ఎంప్లాయీస్ కు లీవ్ ఇవ్వకుంటే నెలకు నెల మొత్తం పని చేయాలనా? నిజంగా సుస్థిగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ చిట్టి పెట్టి లీవ్ తీసుకుంటారు. నీ లెక్క దొంగేషలేసేటోళ్ళకే తిప్పలా. జులై సినిమాల బ్రహ్మానంద లెక్క ఏం చేసినా దొరికిపోవడం నీకు కామనే కదా. నడివిగా పోయి ఏదో ఒక వార్త పట్టుకొని రా, లేకుంటే నిజంగానే జ్వరం వచ్చినట్టు వాయిస్తా. ఏమనుకుంటున్నావో? సర్లే పోతున్నా. ఈ లోకంలా తల్లి బిడ్డల బంధం ప్రేమను మించింది ఇంకోటి లేనే లేదుల్లా, ఉండనే ఉండదు కూడా. తన కడుపున పుట్టిన బిడ్డలను తల్లి ఎంతో గొప్పగా చూసుకుంటుందో, ఎంత అల్లారు ముద్దుగా పెంచుతుందో వర్ణించలేరు. అట్లుంటది తల్లి బిడ్డల బంధం. అట్లని ఒక్క మనుషులే కాదుల్లో మూగజీవాలు కూడా గిట్లనే ప్రేమను చూపెడతాయి, చూస్తుంటాం కదా. అయితే ఇప్పుడు ఏమైందనంటే, చనిపోయిన అమ్మ కోతి మీద పడుకొని అమ్మ బతికే ఉన్నది, అమ్మ లేస్తదన్న నమ్మకంతోని అట్లనే నిద్రపోయింది ఇగో చిన్న కోతి. అమ్మా నేను నీ మీదనే పడుకున్నానే, అమ్మా ఎందుకు గతులుతలేవే, నువ్వు లేస్తనే నేను కూడా లేస్తనే, లేకుంటే ఇట్లనే పడుకుంటా అని తల్లిని గట్టిగా అదిమి పట్టుకొని వండుకున్నది కోతి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటల ముచ్చటగిది. రోడ్డు మీద పోతున్న ఈ కోతికి టక్కరైతే అట్లనే జీవి విడిచిందట. కానీ ఈ చిన్న కోతికి తల్లి కోతి చచ్చిపోయిందని తెలియకుండేసరికి అమ్మ వండుకున్నది.
నేను కూడా అమ్మ మీదనే నిద్రపోతాను పట్టుకొని వండుకుంటే ఇది చూసిన జనాలంతా మస్తు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. పాపం చిన్న కోతిని చూస్తేనే మస్తు బాధ అవుతున్నది. పోండి సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న బోయే సూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద రావమ్మ కంటి మీద కునుకు లేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మా మా కష్టాలెన్నో తీరునోయమ్మా. అవునుల్లా రైతులకు మస్తు కష్టాలు ఉన్నాయుల్లా. ఒక పెద్ద వాన కూడా పడకుండేసరికి రైతన్నలు చూడుండ్రి ఎట్లా పంటను కాపాడుకుంటున్నారో. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ అనుకుంటా ఒక్కో మొక్కను కాపాడుకునే తందుకు ఒక్కో బకెట్ నీళ్లు పోస్తున్నారు అన్నదాతలు. అగజుడుండ్రి డీసీఎం వ్యాన్ల డ్రమ్ములతో నీళ్లు నింపుకొచ్చి పైపేసి బకెట్లతోని ఎట్లా మోస్తున్నారో, మాడిపోతున్న మొక్కలకు ఎట్లా నీళ్లు పోస్తున్నారో. వికారాబాద్ జిల్లా చెన్నారం ఊర్ల రైతు అచ్చయ్య పంటగిది. కొద్ది రోజుల కింద పత్తి గింజలు పెడితే మొలకలు ఎత్తిన కానుంచి ఇంతవరకు ఒక్క శినుగు కూడా పడలేదట. రోజు రోజుకు పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక తల్లడిల్లిన రైతన్న ఇట్లా బతికించుకునే ఉపాయం చేస్తున్నాడు. మరి వానలు ఎప్పుడు వస్తాయో, పంట పొలాలు ఎప్పుడు పచ్చగా అవుతాయో గాని విత్తనాలు వేసిన రైతన్నల కుటుంబాలు అందరికీ ఇట్లా కష్టపడుతున్నారు. ఓ వానదేవుడా, మా రైతన్నల బాధను అర్థం చేసుకోనైనా ఒక్కసారి కుండపోత వర్షం గురిపించిపో స్వామి. కానీ రైతన్నలు మాత్రం మామూలు తిప్పల పడతలేరు పోండ్రి. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది దొంగలను చూసుంటారు, పట్టుకొని తన్ని కూడా ఉంటారు, పోలీసులకు అప్పజెప్పి కూడా ఉంటారు. అందులో బంగారం దొంగతనం చేసినోళ్ళు, డబ్బులు దొంగతనం చేసినోళ్ళు, వస్తువులు దొంగతనం చేసినోళ్ళు, ఆఖరికి చెప్పులు దొంగతనం చేసినోళ్ళు కూడా ఉంటారు. కానీ అదేందో గిడో కాడ విచిత్రంగా ఏం దొంగతనం చేస్తుర్రో చూస్తే అవ్వా అని నవ్వుకుంటారు. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా. లేకపోతే మరేంది, ఎవరన్నా ఆ ఊరికి రోడ్డు పడాలి అని అనుకుంటారు. రోడ్డు లేకపోతే లీడర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చి మా ఊరికి మంచి రోడ్ వేపియ్యి అని అంటారు. కానీ అదే వీళ్ళు ఊర్లో రోడ్ వేస్తే ఇంగో ఆడోళ్ళు మొగోళ్ళు తట్టలు పారలు అన్ని పట్టుకొచ్చుకొని వేసిన పచ్చి రోడ్డునే తవ్వుకొని ఏటోళ్ళు అట్టే ఇంటికి కొంటపోతున్నారు. మరి ఈ పచ్చి సిమెంట్ని తీసుకుపోయి ఆ కిటాలు వేసుకొని గచ్చు పరుచుకుందామని చూసిరు కావచ్చు. గమ్మతున్నదిలే. అరే కావాలంటే ఇసుక సిమెంట్ కొనుక్కొని వాళ్ళ ఇంటికాడ పనులు చేసుకోరాదా? కానీ ఇది పుక్కిట్లా వచ్చింది కదా, ఇక అందుకే రోడ్ అట్లా వేసి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారో లేదో ఇంకో ఇళ్ళకి వెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లా రోడ్డును దాపుకొని వేయరు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గింతమంది. ఇక ఆ రోడ్ ఏడుంటుంది మరి. ఏందో ఏమో పో, కొంతమందిని చూస్తుంటే భలే గమ్మత్ అనిపిస్తుంది. కొంచెం అని ఉండాలి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.